ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అదే పొర్రపాటున నీక్కూడా గోల్డు పెట్టమని అడిగి ఉండుంటే వరకట్నం కేసు కింద ఇందులో నీక్కూడా వాటా ఉందని చెప్పి నీక్కూడా బేడీలు వేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఇలాగే తీసుకుని వెళ్లేలా చేసేవాళ్ళు. సంఝే? దేవిక, నువ్వు కోలుకోలేవిక. ఈ స్ట్రోక్తో ఎమోషనల్గా వీక్ అయిపోయి టోటల్గా నా మీదే డిపెండ్ అయిపోతావు. ఇక నీకు నేనే గతి. తప్పదులే, చేసుకున్న పాపానికి భరిస్తాను. మేడం, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. కానిస్టేబుల్స్. అయ్యో అమ్మా, తప్పకుండా మేడం, సైడ్కి ప్లీజ్, మీకు దండం పెడతా. సైడ్కి తప్పకుండా. నా మాట వినండి ఎస్ఐ గారు. మేడం ప్లీజ్ మేడం, తీసుకెళ్ళొద్దు మేడం, నా చెల్లెలు తీసుకెళ్ళొద్దు మేడం, ప్లీజ్ మేడం. కానిస్టేబుల్, వాళ్ళని దూరం జరుపు. మీరేం బాధపడకండి, ధైర్యంగా ఉండండి. కొంతమంది అవినీతి పరులు కుట్ర చేసి నన్ను వాళ్ళకు అడ్డు లేకుండా చేసుకోవాలనే ఇదంతా చేశారు. నిజం నిప్పు లాంటిది. అబద్ధాలతో దాన్ని దాచాలని చూసినా ప్రయోజనం ఉండదని రుజువు చేస్తాను. దేవిక, నీకు నేనున్నాను. నువ్వు పోలీస్ స్టేషన్ మెట్లెక్కక ముందే బెయిల్ మీద తీసుకొస్తాను. దోషం పోవాలని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, కానీ అది పోలేదు. ఇంకా నాపై కుట్ర జరిగి ఇలా చేతులకి సంఖ్యలు వేసి తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు భయమంతా నా మీద కుట్ర చేసిన వాళ్ళు మీకేవైనా అపకారం తలపెడతారేమో అని నాకు టెన్షన్గా ఉంది. నేను తిరిగి వచ్చేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. దేవిక, నాకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నీ బదులు నేను జైలుకు వెళ్లాల్సి వచ్చినా బాగుండేది. అది కాదు కళ్యాణ్, ప్లీజ్ ప్లీజ్ వద్దని చెప్పండి. కానిస్టేబుల్, తీసుకెళ్ళండి. అయ్యో అయ్యో, ప్లీజ్ ప్లీజ్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్, మా చెల్లెల్ని పట్టుకెళ్ళదు. నా దేవికని తీసుకెళ్లకుండా చూడు దేవుడు, ప్లీజ్ 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 సార్, మీకు దండం పెడతాను సార్, మా చెల్లెల్ని పట్టుకెళ్ళదు సార్, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, వదిలేయండి సార్. బాధపడకమ్మా, నేను వచ్చేస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. తీసుకురండి. తీసుకురండి.
ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలని కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నాడేంటి? రేయ్, మీ నాన్న కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నావా? తండ్రి అంటే గౌరవం లేకుండా పోయింది. నీకు పొగరు తలకెక్కిందిరా. ఏంటి పొద్దున్నే సుప్రభాతం స్టార్ట్ చేశారు? అప్పు తీసుకున్న వాళ్ళు వడ్డీ కట్టలేమని చెప్తున్నారా? అప్పు తీసుకున్నోడైతే ఇలా సుప్రభాతం స్టార్ట్ చేయాల్సిన పని లేదు. నెల రోజు అవగానే ఇంటికొచ్చి మరీ వడ్డీ ఇచ్చి వెళ్తాడు. కానీ ఫోన్ కట్ చేస్తుంది మనల్ని పున్నామా నరకం నుంచి తప్పించే మన కొడుకు. ఉన్నది ఒక్క కొడుకే కదా అని నా బిజినెస్ మొత్తం వాడి చేతిలో పెట్టి నేను ఇంట్లో ఉంటున్నాను కదా, అందుకే తండ్రి అంటే లెక్క లేకుండా పోయింది. పదే పదే కాల్ చేస్తున్నా కట్ చేస్తున్నాడు. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాడేమోలండి. కోపం తగ్గించుకుని కాఫీ తాగండి. నేనిలా కాఫీ తాగుతూ టైం పాస్ చేస్తున్నాను కాబట్టే వాడు కాముగా అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. వేళాపాలా లేకుండా ఇంటికొస్తున్నాడు. కొంచెం కూడా భయం భక్తి లేకుండా పోయింది. వాడి విషయంలో మీరే తొందరపడి బిజినెస్ అప్పచెప్పి తప్పు చేశారేమో అనిపిస్తుందండి. అనురాధ, అడ్డంగా నోటుకొచ్చినట్టు మాట్లాడకు. కొడుకు ప్రయోజకుడు అవుతాడని బాధ్యత అప్పగించానే కానీ నాకు చేతకా కాదు. కోప్పడకండి. వాడేంటో వాడి ప్రవర్తనేంటో 25 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం కదా. వాడికి పెళ్లి చేశాకే ఈ బిజినెస్ వాడికి అప్పచెప్పండి అంటే మీరు నా మాట వినలేదు. అప్పుడైతే బాధ్యతగా అన్నీ చూసుకునేవాడు. కానీ వాడికిప్పుడు ఆ బరువు బాధ్యతలేం తెలుస్తాయి చెప్పండి? ఎప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వాడికి పెళ్లి చేస్తే కుదురుగా ఉంటాడు. పెళ్ళా? వీడి మొహం చూసి ఆడపిల్ల తండ్రి అనేవాడు ఎవడైనా పిల్లనివ్వడానికి ముందుకొస్తున్నాడా? నువ్వే చెప్పు. వయసులో ఉన్న కుర్రాళ్ళన్నాక అల్లర్లు ఆవేశాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. కన్నవాళ్ళం ఆ మాత్రం సర్దుకోలేమా? ఏ మీకు మీ కొడుకు మీద ప్రేమ లేదా? వాడికి పెళ్లి చేయడం బాగా లేటైందని మీకేం అనిపించట్లేదా? నాకనిపిస్తే ఏం లాభం? పిల్లనిచ్చేవాళ్ళు కనపడాలి కదా. ఒక్కడంటే ఒక్కడు కూడా మన సంబంధం కలుపుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? ఏమండి, మొన్న ఫంక్షన్లో మన శాంతరాజు గారు వాళ్ళ అమ్మాయిని చూశానండి. ఆ అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. ఆ సంబంధం మాట్లాడదామండి. ఏమంటారు? మనం ఫోన్లో వాళ్ళతో పెళ్లి అనే మాట ఎత్తగానే కాల్ కట్ చేస్తారు. అడిగి మరీ అవమానపడడం అవసరమా చెప్పు? చాలే ఆపండి. ప్రయత్నం చేయకుండానే ముందే ఫలితం చెప్పేస్తారేంటి? మీరేమైనా బ్రహ్మదేవుడా? ముందు శాంతరాజ్ గారికి ఫోన్ చేయండి. చెయ్యండి. స్పీకర్ ఆన్ చేయండి. ఏరా శాంతరాజు, ఎలా ఉన్నావు? బాగున్నాన్రా. ఏంటి విశేషాలు? అదేరా, మొన్న కోటేశ్వరరావు గారి పెళ్లిలో మీ అమ్మాయిని చూశాను. నీకు తెలుసు కదా, నాకు ఒక్కడే కొడుకు. వాడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా అని కాల్ చేశాను, అంతే. అవునా? అవునరా. నాకు ఎన్ని కోట్ల ఆస్తుందో నీకు తెలుసు కదా. అదంతా పెళ్ళయ్యాక వాళ్ళిద్దరికే చెందుతుంది కదా. ఒరే రఘురాం, ఇలా చెప్తున్నానని ఏమి అనుకోవద్దు. చెప్పరా. కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాంరా. మీకు డబ్బుంటే ఏం ఉపయోగం? మీ అబ్బాయికి గుణం ఉండాలిగా. వాడు నీకొక్కడే కొడుకని గారాబం చేసి వాణ్ణి కూడా చెడగొట్టేశావు. మీ తండ్రి కొడుకులు చేసే దందా ఏమిటో నాకు బాగా తెలుసు. ఆ దందా చేసే వాళ్ళకుండే అలవాట్లేంటో ఇంకా బాగా తెలుసు. ఈ కాలంలో తాగుడు తిరుగుడు సహజమేరా. అవి మీ అబ్బాయికి ఉన్నాయి. కానీ మీ అబ్బాయి ఒక ఆడదాని చేతిలో చెప్పు దెబ్బలు తినడం మాత్రం కరెక్ట్ కాదు.
రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాట్లాడుతున్నాను. అయినా ఒక అమ్మాయి మీ అబ్బాయిని కొట్టిన విషయం నీకు తెలిసినట్టు లేదు. ఆ వీడియో కూడా ఉంది, పంపిస్తాను చూడు. రేయ్, పంపించాను చూడరా. అలాగే ఇంకో విషయం, ఆ అమ్మాయి మీ వాడిని కొట్టడం చూశాక ఏ తండ్రైనా తన కూతురికి పెళ్లి చేశాక దురదృష్టం కొద్దీ భర్త చనిపోతే తన కూతుర్ని విధవరాలిగానైనా ఇంట్లో కూర్చోబెడతాడేమో గాని నీ కొడుకులంటోడికిచ్చి రెండో పెళ్లి కూడా చేయడు. నీ కొడుకు ఎలాంటి ఘనకార్యం చేయించుకున్నాడో చూసావా? నడి రోడ్డు మీద అమ్మాయితో చెంపదెబ్బ కొట్టించుకున్నాడు. ఇలాంటి గాడిదికి పిల్లనిమ్మని అడగడానికి మనకైనా సిగ్గుండాలి. ఇంటి పరువు మొత్తం బజార్ను పడేశాడు కదండి. ఇక వీడికి జన్మలో పెళ్ళవుతుందా? ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతోటి సంతోషంగా ఉంటే చూసి మురిసిపోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ అవన్నీ కలలే చేసేశాడు. అవును. రేయ్, నా కొడుకుగా చెడబుట్టావు కదరా. ఆడదాని చేతిలో చెంపదెబ్బ తినడానికి సిగ్గులేదు. తెలిసిన వాళ్ళందరూ నీకు జరిగిన సన్మానం గురించి చెప్తుంటే నా తల తీసేసినట్టుంది. నా పరువు తీయాలనే కంకణం కట్టుకున్నావు కదా. ఆగు నాన్న, నేను చెప్పేది విన్. ఏంట్రా నువ్వు చెప్పేది? ఆడదాని చేతిలో దెబ్బలు తిని తలెత్తుకుని బయట ఎలా తిరుగుతున్నావురా? కొంచెమైనా నీకు సిగ్గు రోషం ఏమైనా ఉన్నాయా? నాన్న, ఆవేశపడకండి. ఆ కీర్తి కొట్టిన వీడియో మీ దాకా వచ్చిందని నాకు అర్థమైంది. ఇన్ని రోజులు బయటే తలెత్తుకోలేకపోయాను. ఇప్పుడు ఇంట్లో కూడా తలెత్తుకోలేకుండా చేసిన దాన్ని వదిలిపెట్టను. వారింట్లోనే అందరి ముందు తన పరువు పోయేలా చేస్తాను. ఈ ఆదర్శ్ రివెంజ్ ఏ రేంజ్లో ఉంటుందో దానికి చూపిస్తాను. చాలే ఆపరా. కీర్తి ఎలాంటి అమ్మాయో నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తనని ఇంటి కోడలుగా తీసుకురావాలని ఎన్నోసార్లు నేనే అనుకున్నా. ఈ విషయం నీకు కూడా తెలుసు. ఆ పిల్ల అనవసరంగా గొడవలకు వెళ్లే మనిషి కాదు. నువ్వే ఏవో కోతి చేష్టలు చేసుంటావు. చెంప దెబ్బ కొట్టి బుద్ధి చెప్పింది. అమ్మా, నేనేం చేయలేదమ్మా. తనే అపార్థం చేసుకుని నన్ను కొట్టింది. నువ్వు ఎలాంటి వాడో మాకే చెప్పాలని ట్రై చేయకు. ఈ మధ్య నీ తిరుగుళ్ళు ఎక్కువైనప్పుడే అనుకున్నా ఇలాంటి పెంట పనేదో చేస్తావని. ఇప్పుడు ఊరు మొత్తం ఈ రఘురామ్ కొడుకు ఒక ఆడదాని చేతిలో దెబ్బలు తిన్నాడని కోడే కూస్తున్నారు. ఏ మొహం పెట్టుకుని బయట తిరగమంటావురా నన్ను? బుద్ధిగా బిజినెస్ చూసుకోకుండా ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తున్నావేంట్రా? అందరూ నీ తీరు చూసి చదువులేని దద్దమ్మవని, పోకిరి వెదవ్వని ఒక్కరు కూడా నీకు పిల్లనివ్వడానికి ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఈ వీడియో చూశాక నీకు చచ్చిన ఈ జన్మలో పెళ్ళవదని అర్థమవుతుంది. ఇంత ఆస్తుండి కూడా సంతోషం దక్కకుండా చేశావు. చాలే ఆపమ్మా. ఇంటికొస్తే చాలు పెళ్ళి పెళ్ళి అంటూ చావు కొడుతున్నారు. అయినా నాకేం తక్కువ? ఆస్తి లేదా, అంతస్తు లేదా? చిట్టికేస్తే ఎగురుకుంటూ వచ్చి పెళ్లి చేసుకునే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. మీరేం దిగులు పడకండి. ఆస్తి అంతస్తులు చూసి వచ్చేవాళ్ళు ఆస్తి గురించి మాత్రమే ఆలోచిస్తారు. మనల్ని పట్టించుకోర్రా. అవునరా, ఏదో ఒక అమ్మాయిని తీసుకొస్తే 4 రోజులు కాపురం చేసి
నాకు నచ్చలేదని డైవర్స్ తీసుకుని భరణంతో చేతులు దులుపుకునేవాళ్ళు ఈ మధ్య చాలా మంది తయారయ్యారు. అలాంటి వాళ్ళు మాకొద్దురా. ఈ ఇంటి పరువుని కాపాడుతూ ఈ వంశాన్ని నిలబెట్టే అమ్మాయే కోడలిగా రావాలి. అనురాధ, నీవన్నీ పిచ్చాసలు. ఈ జన్మకవి తీరేవి కాదులే. ఏం చేస్తామండి, నా కర్మ అలా ఉంది. పెద్దింటి వాళ్లను పిల్లనివ్వమని అడిగితే మొహం మీదే చీ కొడతారని, పేదింటి పిల్లైనా గుణం ఉంటే చాలు అనుకుని ఆ రోజు శాంతమ్మతో మీ కీర్తినిచ్చి పెళ్లి చేయమని అడిగితే క్యారెక్టర్ లేని మీ అబ్బాయికి పిల్లనివ్వమని మొహం మీదే కొట్టినట్టు మాట్లాడారు. అవునమ్మా, ఈ విషయం నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదమ్మా? చెప్తే ఏం చేసేవాడివి? ఆనాడే నువ్వు ఆ ఇంటికి వెళ్ళుంటే అప్పుడే నిన్ను కీర్తి చెంపదెబ్బలు కొట్టుండేది. ఇవన్నీ కాదురా. నీకు చేతనైతే ఆస్తి లేకపోయినా పర్వాలేదు, మన కులం కాకపోయినా పర్లేదు, ఆఖరికి చదువు సంధ్య లేకపోయినా పర్లేదు, గుణమున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురా. కళ్ళ కద్దుకుని ఇంట్లోకి రానిస్తాం. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. సరేనమ్మా, నీకు నా పెళ్ళే కదా కావాలి, చేసుకుంటాను. నిన్ను ఎవరైతే అవమానించారో ఆ ఇంటి అమ్మాయినే, ఆ కీర్తినే పెళ్లి చేసుకుంటా. ఆ కీర్తిని నీ కోడలుగా తీసుకొస్తాను. ఇది కన్ఫర్మ్. రేయ్, కలలు కనడానికి కూడా ఒక హద్దు ఉండాలిరా. ఆ కీర్తి నిన్ను ఒక మనిషిగా కూడా చూడదు. అలాంటిది ఆ పిల్లని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆశకు కూడా ఒక హద్దు ఉండాలిరా. నానా, నీ కొడుకుని అండర్ చీప్గా లెక్కేస్తున్నావు. ఇప్పుడు ఆ కీర్తికి నేనెంత చెప్తే అంత. కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. మీరు ఆ కీర్తి కొట్టింది మాత్రమే చూశారు, కానీ ఆ కీర్తి క్షమించమని నా కాళ్ళు పట్టుకుంది. అది మీరు చూడలేదు కదా. అందుకే మీరు నా మాటను నమ్మట్లేదు. టైం వచ్చినప్పుడు అన్నీ మీకే తెలుస్తాయి. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏమండి, వాడు చెప్పేది వింటుంటే నాకెందుకో భయంగా ఉందండి. భయపడేం లాభం చెప్పు? ఏ ఘనకార్యం చేసి ఆ కీర్తిని ఇంటికి తీసుకొస్తాడో చూద్దాం. హలో, ఐటీ ఆఫీసర్ దేవిక అరెస్ట్. ఐటీ ఆఫీసర్ దేవిక పెళ్లిలో భారీగా నగదు పట్టివేత. ఐటీ ఆఫీసర్ ఇంట్లో దొంగ నోట్లు. జోజో, ఈరోజు నేను లైఫ్లో మర్చిపోలేను. ఇంకో 100 జన్మలెత్తినా సరే మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోను. ఆ శివంగి లాంటి దేవికని జైల్లో పెట్టి బంధించాను. ఇన్ని రోజులు తన సిన్సియారిటీతో మనకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన దాన్ని ఇప్పుడు జైల్లో దోమలు కుడుతుంటే వాటిని తోలుకుంటూ రాత్రంతా జాగారం చేసుకుంటూ కూర్చునేలా చేశాను. ఒక ఫుల్ బాటిల్ ఖాళీ చేసినా సరే ఎంత కిక్ రాదు జోజో. ఈ హ్యాపీ మూమెంట్ని మరింత సెలబ్రేట్ చేసుకోవాలి. అస్సలు తగ్గకూడదు. గ్రాండ్ పార్టీ అరేంజ్ చేయి. అయితే సార్, 5 స్టార్ హోటల్లో పార్టీ అరేంజ్ చేయమంటారా? ఫారెన్ నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి ధూమ్ధామ్ డ్యాన్స్ చేయించమంటారా? వద్దొద్దు.
ఇది చాలా సీక్రెట్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పార్టీ. ఈరోజు నైట్కే పార్టీ అరేంజ్ చేయి. ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నాడు. అలాగే సార్, మీరు చెప్పినట్టే సీక్రెట్గా పార్టీ అరేంజ్ చేపిస్తా. కోడి కూయగానే న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం అన్నింటిలోనూ దేవిక చేసిన అవినీతి న్యూస్ ఉంటుంది. అందరి దృష్టిలో దేవిక బ్యాడ్ ఆఫీసర్గా బ్రాండ్ వేయించుకుంటుంది. ఇది దేవిక జీవితం మీద చెరగని మచ్చగా మిగిలిపోతుంది. మీరెంతో శ్రద్ధగా పద్ధతిగా ప్లాన్ చేసి స్కెచ్ వేశారు కాబట్టి దేవిక లాంటి సింహం బోన్లోకి వెళ్ళింది సార్. ఈ దెబ్బతో ఆ దేవిక కన్నా తనను పడగొట్టిన మీకే ఎక్కువ పాపులారిటీ వస్తుంది సార్. నెక్స్ట్ ఎలక్షన్లో మీరు ఎమ్మెల్యేగా నిలబడి గెలిచినా ఆశ్చర్యం లేదనుకోండి. అవును జోజో, ఎంతటి తోపులైనా సరే ఈ నీలకంఠంతో పెట్టుకుంటే వైకుంఠం చేరాలన్న గుణపాఠం సైలెంట్గా అందరికీ రిజిస్టర్ అయ్యుంటుంది. వాహ్, భలే మజా వస్తుంది జోజో. ఎందుకైనా మంచిది మీరు హుషారుగా ఉండాలి. ఎందుకంటే మీరు చదివింది ఒక్క ఆకు. ఆ ఆకుని దేవిక తమలపాకులా కస నమిలి తుపుక్కన అమ్మేసినంత గ్యాప్లో బెయిల్ మీద బయటకు వచ్చేస్తుంది. అవును సార్, మీరు ఒక్క ఆకు చదివితే ఆవిడ 10 ఆకులు ఎక్కువ చదివింది. తన పైన కుట్ర చేసింది మీరని తెలిస్తే మిమ్మల్ని జైల్లో కూర్చోబెట్టి మీకు బంతి భోజనం వడ్డిస్తుంది. పిచ్చి జోజో, ఎన్ని సంవత్సరాలు నా నీడలా వెనుకే ఉంటూ నా కెపాసిటీ ఏంటో తెలుసుకోలేకపోయావు. ఆ దొంగ నోట్లకి నాకు ఎలాంటి సంబంధం లేదండి. నిజానిజాలు తేల్చడానికి మేమున్నాం, కోర్టులున్నాయి. లా ఎలా ఉంటుందో అన్నీ తెలిసిన మీరు కూడా ఆర్గ్యూ చేస్తారెందుకు? నీదే ధైర్యం, నీవే న్యాయం, అదే గాని మతం. ఏదో ఉదయం నీవే కిరణం, అలు పెరుగని ఓ సమరం.